మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాము. ఇది నాన్న, నువ్వు అబ్రహాము కుమార్తెగా మారాలనుకుంటున్నావా? అయితే ఏది చేసినా, ఏది పాత జీవితంలో ఏది చేసినా, పాపిష్టి జీవితము ఏది బ్రతికి ఉన్నా కూడా ఇప్పుడే నేడే రక్షణ దినం, అనుకూల సమయం. నేడే రక్షణ దినం. దేవుని సన్నిధిలో నీ పాపములు తప్పిదములు నీ ఒప్పుకునే ఏడల, దేవుడు నీ పాపములు ఒప్పుకునే ఏడల సమస్త దుర్నీతి నుండి, ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నేను విడుదలతో చేసి నేను పవిత్రంగా చేసి అబ్రహాము కుమార్తెగా నేను మార్చడానికి ఇష్టపడతాను. మరి సహోదరుడు జక్క అంటున్నాడు, లూకాసు వార్త 19:9 8 అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా పేదల దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాటిని సగమిచ్చేస్తాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకునే ఏడులో వాళ్ళు 4 గంటలుగా తిరిగి అతనికి ఇచ్చేస్తానని ప్రభువుతో చెప్పిన బైబిల్. ప్రభువుతో చెప్పాడు. నువ్వు కూడా సన్నిధిలో చెప్పు, ప్రభు పాదాల దగ్గర చెప్పు, ప్రభువా అనే పాటిని, ప్రభువా ఇదిగోని అన్యాయం ఇస్తున్నాయి, నేను చోరుడు, అపవిత్రుడు, వ్యభిచారుడు అని దేవుని దగ్గర నీ సన్నిధిలో ఒప్పుకున్న ఏడుగా నీ సమస్త పాపములను కడిగి నేను అబ్రహాము కుమారుడు మాత్రం మారుస్తాను. లూకాసు వార్త 11:16 కూడా మాట రాయబడింది. 18 ఏళ్ల నుంచి తాను రేగిపరిచినటువంటి స్త్రీ అది కనపడిన చక్కగా లేచిన ఈమె అబ్రహాము కుమార్తెగా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టపడినటువంటి స్థితి నీలో కలగాలి. దేవుడికి ఇష్టంగా ఉంది, దేవుని పిలుపు దగ్గరగా ఉంది, దేవుని పరిశుద్ధత దగ్గరగా ఉంది, దేవుని సన్నిధి దగ్గరగా ఉంది. నీవు అబ్రహాము కుమార్తెగా మారుస్తావు. జొక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకునే ఏడులో 4 గింతలుగా ఇస్తాను. నిర్మకాండం 22వ అధ్యాయంలో 1 ఎద్దును చంపిన వారికి 5 ఎద్దులుగా ఇవ్వాలి, 1 గొర్రెను మారుగా 4 గొర్రెలు అనేది మోషే ధర్మశాస్త్రం ప్రకారము 1 తప్పిదానికి 4 చెల్లించవలసి వస్తుంది. దావీదు కూడా ఎవరు దుర్మార్గుడు, ఎవరు ఆ దుష్టుడు, ఎవరు ఆ తప్పిదము చేసింది, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారము 1 గొర్రెకు మారుగా 4 గొర్రెలు ఇవ్వాలి, అలాగున ప్రాణము బదులుగా అని అనగా ఆ మనుష్యుడు నీవే అని అన్నప్పుడు పశ్చాత్తాపడి ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా నీ సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అయా ఇదిగో నీ సన్నిధిని నన్ను త్రోసివేయవద్దు, నా అపరాధములను క్షమించు, శుద్ధ హృదయం కలిగి చేయి, నీ సన్నిధి నుండి పరిశుద్ధాత్మను నన్ను తీసివేయద్దు, శుద్ధ హృదయం కలిగి చేయి అని వేడుకొనగా నా తన ప్రవక్త దగ్గర వేడుకున్న మీ అందరికీ తెలుసు ఆ విషయం. కనుక దేవుని సన్నిధిలో మీ పాపం ఒప్పుకునే ఎడల ప్రియ కుమారుడు ఎంచబడతాడు. అబ్రహాము కుమారుడు అయిన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళిలో నీవు కూడా చేర్చబడతావు. పరలోకానికి పాత్రలవుతావు, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉంటావు. అబ్రహాం కుమారుడిగా మారు. సహోదరుడా, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆమేన్.